సర్పంచ్ స్థాయి నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగిన గొప్ప నాయకుడు దుద్దిల్ల శ్రీపాదరావు అన్నారు ఎమ్మెల్యేలు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో మంత్రి శ్రీధర్ బాబు తండ్రి దివంగత నేత శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, రాజ్ ఠాకూర్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీపాదరావు ఆశయాలను నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించాలని కోరారు ఎమ్మెల్యేలు. శ్రీపాదరావు గారు ఏదైతే సేవలు చేస్తారో స్పీకర్గా, ఎమ్మెల్యేగా ఎన్ని సంవత్సరాలు మంత్రి నియోజకవర్గం ఒక మంచి అభివృద్ధి చేసి ప్రత్యేకంగా గోదావరి కానీ ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఏ సందర్భం కూడా ఏ సమస్య ఉన్నా కానీ వారు ఆ సమస్యను పరిష్కరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి శ్రీపాదరావు గారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. ఈరోజు వారిని గుర్తించుకొని వారి ఆశయాలను మనమందరం కూడా కలిసి మనము నెరవేర్చాలని చెప్పి మీ అందరితో కోరుతూ, ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు, శ్రీపాదరావు గారు ఈ ప్రాంతంలోనే అందరికీ సుపరిచితులయ్యి వాళ్ళందరి ప్రజలతో ఉండి ప్రజలతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈ రోజున వారిని గుర్తించుకొని శ్రీపాదరావు గారిని మనమందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి పెద్ద ఎత్తున వారి యొక్క కార్యక్రమాన్ని చేస్తూ శ్రద్ధాన్ని ఘటిస్తూ వారు అనుసరించినటువంటి ఈ విషయాలను మరి స్మరించుకుంటూ దాన్ని అనుసరించాలని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉంటాం వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు. దాంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం భోజనం కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో రామాగుండంలో ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు, కాంట్రాక్ట్ కార్మికులు, వ్యాపార వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని పూర్తి విశ్వాసంతో మా యువ నాయకుడు వంశీ బాబును మరి అలా శ్రీపాదరావు గారి అభిమానులు కావచ్చు, శ్రీధర్ బాబు గారి అభిమానులు కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా వెంకటస్వామికి దివంగత నేత వెంకటస్వామి గారి అభిమానులు అందరూ కలిసి ఇలా రాజ్ ఠాకూర్ని ఏ రకంగా అయితే ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున ఓట్లు వేసినారో దానికి మించి ఓట్లేసి గెలిపించడం ఖచ్చితంగా మీ మీద, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని ఈ ప్రాంత ప్రజలు అంటా ఉన్నారు. శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి నాడు రోజు సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ స్థాయి వరకు దిగిన పెద్దలు శ్రీపాదరావు గారు చేసిన అనేక పనులు గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిలాగా తీసుకొని ఎట్లయితే శ్రీధర్ బాబు గారు ఆయన ఆశీస్సులతో ఈ ప్రాంతం మొత్తానికి, కార్మికులకు ప్రాంతం మొత్తానికి మంచి చేస్తున్నారు. ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు పెద్దలు కీర్తిశేషులు కాక వెంకటస్వామి గారు కూడా కార్మికులకు ఎంతో కృషి చేసినారు. అదేవిధంగా శ్రీపాదరావు గారు కూడా సహకరించి అనేక మంది కార్మికులకు వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడి మరి పనిచేసిన విషయం